వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నిన్న మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన మురికి మాటలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అయితే ఒక ఆందోళన ఏర్పడింది. అదేవిధంగా కోవూరులో కూడా పెద్ద ఎత్తున మహిళలు స్వచ్ఛందంగానే బయటకు వచ్చి ప్రశాంతి రెడ్డిని ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలి, అతను క్షమాపణ చెప్పాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతము మనతో మాట్లాడేందుకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే మేడం. మేడం, అసలు ఏంటి ఈ గొడవ? అంటే ఏడాది నుంచి మీ మీద అనుచిత మురికి మాటలతోనే ఇది చేస్తున్నారు, మీరు కంటతడి పెడుతున్నారు, ఏం చేయలేని పరిస్థితి. నిన్న ఏం జరిగింది అసలు? నిన్న యాక్చువల్గా నిన్నేం జరగలేదు. ఇది ఎప్పుడు అతను అవినీతి గురించి మాట్లాడతామో, ఎప్పుడు పొలిటికలైజేషన్ చేసి నువ్వు ఈ అవినీతి చేసామంటామో మనము అతనికి దానిలో సమాధానం లేదు. సమాధానం లేకుండా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటాడు ఎప్పుడు. అతనికి అది అలవాటు, ఈ రోజు కాదు, అది ఎప్పుడు కూడా. ఆడవాళ్ళంటే అమిత చులకన. సో ఇది గాన మాట్లాడితే ఆమె గమ్ముగుంటుంది, మన జోలికి రాదు అనే అతని ఉద్దేశం అన్నమాట. అంతకన్నా ఇంకేం లేదు. సో అంత సంస్కారహీనంగా అతను ప్రజాప్రతినిధులను పెట్టుకొని, జనమును పెట్టుకొని, అక్కడ ఎవరు లేరు, ఉన్న వాళ్ళని పెట్టుకొని, ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చి మనుషుల్ని కూర్చోపెట్టుకొని ఇలాగ మాట్లాడి వాళ్ళతో విజిల్స్ వేయించుకొని ఒక పైచాచుక ఆనందం మహిళల్ని మాట్లాడుతూ అతను పొందాడంటే అతను ఎటువంటి రాజకీయ నాయకుడో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ ఇంటి మీద దాడి చేయడాన్ని మీరేమంటారు? అంటే మీ మీద చెప్తున్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వాళ్ళ భర్త వేమిరెడ్డి ప్రభాకర్ వీళ్ళు కలిసి వాళ్ళ మనుషుల ద్వారా ధ్వంసం చేశారు, ఇది కరెక్ట్ కాదంట. ఇతను ఎన్ని చెప్పినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సంస్కారము, సంస్కృతి రెండు రాష్ట్రాల ప్రజలకి తెలుసు, జిల్లా ప్రజలకి తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే మా ఇద్దరిది కూడా అటువంటి నైజం కాదు. ఎవరైనా తగ్గు పెట్టుకుంటుంటే గమ్ముగుండండి అంటాము. ఇతను అట్లా అనుకుంటే, మేము అధికారంలో రాకముందు మాట్లాడాడు, అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఎప్పటి నుంచో చెప్తున్నారు మహిళల జోలికి వస్తే ఏ ఒక్కరిని వదిలిపెట్టను అని మహిళలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అటువంటిది ఇతనికి ఇప్పటికి 13 నెలల్లో నన్ను గురించి 10 సార్లు మాట్లాడున్నాడు. ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఎందుకు చేసాం, కానీ ఈరోజు అతను నీతి, నిజాయితీ, జాతి అన్నీ మర్చిపోయి మాట్లాడాడు. అది ఏ మహిళ విన్నా, నేను కాదు, ఏ మహిళ విన్నా తట్టుకోలేదు. అలాగా వీపీఆర్కి ఒక కోర్ కాన్స్టిట్యున్సీ కాదు, ఆయనకి మొత్తం అభిమానులు ఉన్నారు. కార్యకర్తలను అయితే మేము ఆపగలమే కానీ అభిమానుల్ని మేము ఆపలేకపోయాం. అది కూడా ఎవరో కొంతమంది అభిమానులు పోయి ఏదో చేస్తే తెలిసి మా వాళ్ళు అది కూడా ఆపారు, వద్దు వచ్చేసేయండి అంటే వాళ్ళు వచ్చేసారు. ఇతను కొరవ పగలు కొట్టుకున్నాడు సింపతి కోసం. అది అంటే వాళ్ళే పగలు కొట్టుకొని మీ మీద చేస్తున్నారు. అంతే అదే చేస్తున్నారు. మేడం, ఇంకొకటి ఏంటంటే కోవూరు నియోజకవర్గానికి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇలాంటి పెద్ద పెద్దోళ్ళంతా ఇక్కడ రాజకీయాలు చేశారు. అంటే బహుశా మీకు కూడా తెలిసి ఉండొచ్చు, అంటే రాజకీయ పరంగా కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కాబట్టి. ఇప్పుడు ఎలా ఉందంటారు ఇప్పుడు సిచ్యువేషన్, ఇప్పుడు రాజకీయాలు, అప్పటి రాజకీయాలు? నల్లపరెడ్డి శ్రీనివాసులు గారు నాకు తండ్రి సమానులు. మీకు మా బంధుత్వం కూడా తెలిసే ఉంటుంది. నేను ఆయన చెల్లెలు కోడల్ని మొదట. ఈరోజు దాని గురించి ఇతను విమర్శించాడంటే అతని సంస్కారం ఏమనుకోవాలి? దాని గురించి అతను మాట్లాడుతున్నాడంటే నా గురించి అన్న వరసయ్యండి. మొదట నేను అతని మేనత్త కోడల్ని, అన్న వరసయ్యండి ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడంటే నల్లపరెడ్డి శ్రీనివాసులు గారు చేసిన రాజకీయం ఎక్కడ? ఇతను చేసే నీచమైన రాజకీయం ఎక్కడ? మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు ఇతను. ఇతను చేసిన అవినీతిని మేము బయట పెడతామని ఏదో ఒకటి వ్యక్తిగతంగా మాట్లాడిస్తే అది సమస్య పోతుందని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అది ఎవరో చెప్పాను కదా నేను మీకు, ఎవరో అభిమానులు ఇదంతా. అదే మామూలుగా ఏంటంటే వేమిరెడ్డి దంపతులు ఆధ్యాత్మికంగా 10 మందికి సహాయం చేస్తారు తప్ప వాళ్ళు రౌడీజము, ఆక్రమణలు ఈ విధంగా చేయరు అని. ఈ ఘటనకు మీరు ఏ విధంగా? ఎప్పుడు కూడా మేము సేవ ఎప్పటి నుంచో చేస్తున్నాం.
రాజకీయంలోకి వచ్చి ఇంకా కొంతమందికి మా చెయ్యి అందిగలమని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం మేము. మా చేతితో ఈరోజు మాట్లాడిన ఈ సోకాల్ వైఎస్ఆర్సీపీ లీడర్లు అందరూ సహాయం తీసుకున్న వాళ్ళే, కాళ్ళకు వచ్చి సాష్టాంగ నమస్కారాలు పెట్టి తీసుకుపోయిన వాళ్ళే. ఈరోజు ఈ ఇంట్లో ఈరోజు పార్టీ మేము ఈ పార్టీలోకి వచ్చి ఈరోజు ఎంపీ ఎమ్మెల్యేలు అయ్యాం. ఏ పార్టీలోకి వచ్చినా మనుషుల సంస్కారం మర్చిపోకూడదు. మేము ఎప్పుడు ఎవరి గురించి వైఎస్ఆర్సీపీ గురించి ఒక్క మాట కూడా నేను మాట్లాడను. గత ప్రభుత్వాన్ని మాట్లాడతాను కానీ ఏ రోజు నేను విమర్శించను. ఇతను నాకు నియోజకవర్గంలో తప్పులు చేశాడు కాబట్టి చెప్పాం అంతే. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇది పరిస్థితి. ప్రధానంగా తాము వేమిరెడ్డి కుటుంబము 10 మందికి సహాయం చేసే కుటుంబము, అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఉండే కుటుంబం. అలాంటిది కోవూరు ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి మురికి మాటలతో తనకు కంటతడి పెట్టే విధంగా ప్రవర్తించాడు. అందుకే సహించలేక తెలుగుదేశం కార్యకర్తలు అదేవిధంగా అభిమానులు ఈ దాడులు చేసి ఉండవచ్చని కూడా చెప్తున్నారు.